మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా అంటే 3 గంటల 20 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. తన 26 నెలల పరిపాలనా కాలములో అంటే తన అధికారంలోకి వచ్చి 26 నెలలైంది. ఈ 26 నెలల కాలములో తన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన మంచి ఏమిటి, సంక్షేమం ఏ మేరకు ఇచ్చినాను, అభివృద్ధి ఏ మేరకు చేసినాను, ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించినాను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఆ హామీలను ఏ మేరకు సంక్షేమ పథకాల రూపంలో నెరవేర్చినాను అనే విషయాలపైన 3 గంటల 20 నిమిషాల సేపు ప్రజెంటేషన్, దీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్. 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి చెల్లించినటువంటి ఘనమైన ప్రభుత్వం పార్టీ నాదే. ఈ దేశ చరిత్రలోనే 1,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో చెల్లించిన పార్టీ ప్రభుత్వం మరొకటి లేదు. నేనే నెంబర్ 1 టాప్ ర్యాంకర్. నేనే భారతదేశంలో. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచాం. అమరావతి నిర్మాణాన్ని వేగం పూర్తి చేసి 2028లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం. మాది డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడే మాట్లాడి మేము ఎవరూ మాట్లాడకపోయినా, మేధావులు ఎవరు డిబేట్లలో చెప్పకపోయినా, సాక్షి పత్రికలో వాస్తవ సత్యాలు రాయకపోయినా, సోషల్ మీడియాలో చాలా మంది యువత మేధావులైనటువంటి చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు దీనిపైన డీటెయిల్ రిపోర్ట్ పెట్టకపోయినా రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చెప్పింది సత్యమేనేమో నమ్ముతారు. కానీ వాస్తవానికి పల్లెల్లోకి వచ్చినా, పట్టణాలలో వీధుల్లోకి వచ్చినా, స్లమ్ ఏరియాస్ లేకొచ్చినా, క్షేత్రస్థాయిలో ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలను అడిగితే ఒకలాగుంది సమాధానం. ఆయన ఎందో 1,50,000 కోట్లు ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఈ దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు ఇవ్వలేదు. నేనే నెంబర్ 1, నేనే టాప్ ర్యాంకర్, నేనే సూపర్ డూపర్ హీరో అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇటు చూస్తే మాకు ఏమీ రాలేదు, మాకు చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, మా ఓటుతో గద్దెనెక్కి 2 సంవత్సరాల కాలం దాటిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు. 1,500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పినాడు, ఈ బుద్ధుడికి ఇయ్యలేదు. 2 సంవత్సరాల కాలంలో నేతన్నలకు ఇస్తానన్న 24,000 రూపాయలు అది ఇవ్వలే. ఇట్లా వాతలు పెట్టి, కోతలు పెట్టి, ఎగవేతలు పెట్టినాడు. వాతలంటే ధరలు పెంచినాడు, విద్యుత్ ధరలు పెంచినాడు, గ్యాస్ ధరలు పెంచినాడు, తిండి గింజల మీద పెంచినాడు, పెట్రోల్ మీద పెంచినాడు. ఈ వాతలు. కోతలంటే ఇదిగో అన్నదాత సుఖీభవలో 7 లక్షల మందిని కోసినాడు. 20,000 ఇవ్వాల్సింటే 6,000 కోసినాడు. తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమంలో 1 సంవత్సరం ఎగవేత, కోత 20 లక్షలు, డబ్బు 2,000 తగ్గింపు. ఇట్లా ఎగవేతలతోనూ, కోతలతోనూ, వాతలతోనూ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం గడిసి మమ్మల్ని రాసి రంపాన పెట్టి మాకు ఇస్తాననేది ఏమి ఇవ్వకుండా, ₹1 లెక్క పేదవారి దగ్గర, ప్రజల దగ్గర ఎవరి దగ్గర లేక, కనీసం అంటే ₹1,000 నోటు కూడా ఎవరి దగ్గర లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉంటే నేను 1,50,000 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చినాడు అబ్బా ఆయన? ఎట్లా ఆయన దేశంలో టాప్ ర్యాంకరు, ఎట్లా ఆయన టాప్ నెంబర్ 1 అవుతాడు అని క్షేత్రస్థాయిలో ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా ఆయన దేంట్లో నెంబర్ 1 అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం రూపంలో ఇచ్చి నేను భారతదేశంలోనే నెంబర్ 1 టాప్ అంటున్నాడు కదా. ఇందులో కాదు ప్రజలారా, ఈ 24 నెలల కాలములో ఆయన చేసిన అప్పు 3,65,000 కోట్ల రూపాయలు. అప్పు చేయడములో భారతదేశ చరిత్రలోనే ఈయనను మించిన వాడే లేడు. ఈయన టాప్ ర్యాంకర్ ఎవరంటే గన చంద్రబాబు నాయుడే నెంబర్ 1. భారతదేశ చరిత్రలోనే 2 సంవత్సరాల కాలంలో 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మనిషి ఈయనే. 3 గంటల 20 నిమిషాలు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఏందంటే గన 1 రాష్ట్ర ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పడం, 2 ఆర్భాటపు ఆగిత్యపు మాటలన్నీ గొప్పలు చెప్పుకోవడం, 3 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, పాలన పైన ఇంకా 26 నెలలు అయినప్పటికీ కూడా ఆరోపణలు చేసి బ్రతకడం. ఇది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఆయన చెప్పిన హామీల మేరకు ఇచ్చింది లేదు. కనీసం ఇచ్చినా ఇయ్యకపోయినా, అభివృద్ధి చేసినా చేయకపోయినా ప్రజలకు నిజమేనా చెప్పినాడా నిన్నంటే నిజము చెప్పలే, అబద్ధం చెప్పినాడు. ఇంకా అబద్ధాలు చెప్పడంలో సాటి లేని మేటి ఘనపాటి ఆయన. ఈ భారతదేశంలోనే అబద్ధాలు చెప్పడంలో సాటి లేని మేటి ఘనపాటి. అప్పులు చేయడంలో సూపర్, ఆయన మించినోడే లేడు. అవినీతి చేయడంలో టాప్ ర్యాంకర్ ఆయన. దోసుకున్నారు. ఇక్కడ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో నాకైతే అర్థమే కావడంలే. ఈ భారతదేశంలోనే సంపదను సృష్టించడము అనే దానికి గొప్ప అర్థం చెప్పినటువంటి
ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఉంటాడు ప్రజలారా. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించిన ఆ సంపదను మీకు పంచుతాను అని చెప్పినాడు. ఎన్నికల తర్వాత ఆ సంపదకు నిర్వచనం ఆయన ఏం చెప్పినాడంటే, సంపదను సృష్టించడం అంటే అధిక సంతానాన్ని కనడమే అని చెప్పినాడు. ఇదబ్బా సంపద సృష్టించడం అంటే. ఇంతటి గొప్ప నిర్వచనాన్ని ఈ భారతదేశంలో గతంలో మునిపెన్నడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే. ఎన్నికల కంటే ముందుగా ఆయన చెప్పినది కొండంత, ఎన్నికల తర్వాత ఆయన ఇచ్చినది గోరంత ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళా ప్రజలకు చెప్పే విధానం హిమాలయ పర్వతాలంత ఇచ్చిన అంటున్నాడు. అలా కొండ కూడా కాదు, హిమాలయ పర్వతాలంత ఇచ్చిన నేను సంక్షేమ పథకాలు, నేనే టాప్ ర్యాంకర్ అంటున్నాడు. నన్ను మించినోడే ఇంకొకడు ఎవడే కానీ లేడు అంటున్నాడు. మేము అడుగుతున్నాం, వాస్తవానికి నిజంగా నువ్వు 1,50,000 కోట్లు ఇచ్చి నువ్వే టాప్ అయితే గనా? నా ప్రశ్న ఒకటే, 1,50,000 కోట్లు ఇచ్చినది గొప్పనా కాదా తర్వాత మాట్లాడుతా, అది కూడా ఇప్పుడు చెప్తా. 1,50,000 కోట్ల గురించి నా ప్రస్తావన కంటే కూడా ఎన్నికలకు ముందు నువ్వు చెప్పినట్టు ఇచ్చినావా లేదనేది నా పాయింట్. సంక్షేమం పథకాల పేరుతో ఎవరు ఎక్కువ ఖర్చు చేసినారు అనే దానికోసం నిజంగా ఆయన మాట్లాడాల్సి వస్తే ఆ 2 సంఖ్యలను పక్కన పెట్టి చూడడం కాదు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంఖ్యను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంఖ్యను పక్కన పెట్టి చూస్తే అర్థం కాదు. ఇంకొంత లోతుగా పోవాలా. ఆ లోతుగా పోవడం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 1,31,000 కోట్లు ఇచ్చినాడు 2 సంవత్సరాలకు. 1,31,000 కోట్లు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో. నీవు 2 సంవత్సరాల కాలంలో 1,49,000 కోట్లు అని చెప్తున్నావు. ఇక్కడ మేము ఒక ప్రశ్న నేను సంధించదలుచుకున్నాము. 5 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో ధరల యొక్క పరిస్థితి, 5 సంవత్సరాల తర్వాత ధరల పరిస్థితి ఒకటే అంటారా ప్రజలారా? ఆనాడు తక్కువ ధర ఉన్నప్పుడు 1,31,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? 21.15% పెరిగిన తర్వాత 1,49,000 కోట్ల రూపాయలు ఇచ్చిన నీవు గొప్పవానివా? దీనికి ఇంత పెద్దగా నీ ప్రచారం చేసుకోవడం అనేది అయితే హాస్యాస్పదంగా ఉంది. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.